50 వయస్సులో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే దాదాపు అందరూ రిటైర్మెంట్ గురించి ఆలోచించేటప్పుడు దానిని బిలియనార్ విజయంగా మార్చడం ఎలా సాధ్యమైంది? ఇది నైకా యొక్క కథ, భారతదేశపు బ్యూటీ వెల్నెస్ దిగ్గజం మరియు దాని వ్యవస్థాపకురాలైన ఫాల్గుని నాయర్ యొక్క అద్భుతమైన ప్రయాణం. మీరు చూడండి, ఒక చిన్న ఆలోచన భారతదేశపు బ్యూటీ పరిశ్రమను ఎలా విప్లవాత్మకంగా మార్చిందో. 2012లో ఫాల్గుని నాయర్ ఇప్పటికే ఒక చాలా విజయవంతమైన పెట్టుబడిదారు మరియు కోటక్ మహీంద్రా బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తోంది. ఆమె 20 సంవత్సరాల పాటు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసింది. కానీ లోపల ఆమెకు ఒక స్వంత వ్యాపారం ప్రారంభించే కల ఉండేది. 50 వయస్సులో ఆమె తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి స్వంత వ్యాపారం ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. ఫాల్గుని నమ్మకం ఇదే: భారతదేశపు మహిళలకు సకలమైన బ్యూటీ ఉత్పత్తులకు యాక్సెస్ లేదు, మరియు వారి ప్రత్యేక అవసరాలను పూరించడానికి ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా సెఫోరాగా వంటి బ్రాండ్లతో ప్రేరణ పొందిన ఆమె నైకాను ఒక బ్యూటీ వెల్నెస్ ఈకామర్స్ ప్లాట్ఫామ్గా స్థాపించనున్నారు. బ్రాండ్ను నిర్మించడం, సవాళ్లు మరియు వ్యూహం. నైకాను ప్రారంభించడం సులభం కాదు. ఫాల్గుని ఒక పరిశ్రమలో ప్రవేశించింది, ఇది రిటైల్ జైట్ల ద్వారా పరిపూర్ణంగా ఆధిపత్యం పొందింది మరియు ఆన్లైన్ షాపింగ్పై నమ్మకం కల్పించడం చాలా సమయం పట్టింది. కానీ ఆమెకు స్పష్టమైన దృష్టి ఉంది. గాత్మకత మాత్రమే, పరిమాణం కాదు. నైకా ప్రీమియం అంతర్జాతీయ మరియు భారతీయ బ్రాండ్లతో భాగస్వామ్యం చేసింది, కస్టమర్లకు నమ్మకమైన ఉత్పత్తులు అందించేలా. నియమిత విద్య. వారు కేవలం ఉత్పత్తులను అమ్మడం కాకుండా ట్యుటోరియల్స్, బ్లాగులు మరియు వీడియోలను తయారుచేసి మహిళలకు సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేశారు. ఆన్లైన్ ఆఫ్లైన్ వ్యూహం. మొదట ఆన్లైన్ ప్లాట్ఫామ్గా ప్రారంభమైన నైకా ఆఫ్లైన్ స్టోర్లలో కూడా విస్తరించడంతో ఆన్లైన్ ఆఫ్లైన్ షాపింగ్ మధ్య ఒక పొరపాటును సమర్థవంతంగా తీర్చింది. సవాళ్లను అధిగమించడం. ప్రయాణం సున్నితంగా ఉండలేదు. నైకాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి స్థాపిత ప్లేయర్ల నుంచి కట్టుబడిన పోటీ ఎదురైంది. ఆన్లైన్ బ్యూటీ ఉత్పత్తులపై వినియోగదారులను నమ్మకాన్ని పెంపొందించడం కొంత సమయం పట్టింది. ఫాల్గుని యొక్క అతిపెద్ద సవాలైంది వృద్ధిని నిలబెట్టి లాభదాయకతను కాపాడడం. అనేక స్టార్టప్లు కాష్ బర్న్ చేస్తుంటే ఆమె పెరిగిన లాభదాయకతపై సుదీర్ఘ దృష్టిని పెట్టింది. ఆమె మాటలలో, నేను ఒక సుస్థిర వ్యాపారం నిర్మించడానికి ప్రయత్నించాను, కేవలం వేగంగా కాదు. పెద్ద విజయం మరియు ఐపీఓ. సంవత్సరాలుగా నైకా భారతదేశంలో అతిపెద్ద బ్యూటీ ఈకామర్స్ ప్లాట్ఫామ్గా అవతరించింది. 2500 కంటే ఎక్కువ బ్రాండ్లు మరియు 2 లక్షలకి పైగా ఉత్పత్తులు అందించబడతాయి. కంపెనీ ఫ్యాషన్ మరియు వెల్నెస్ వంటి కొత్త శ్రేణులను ప్రవేశపెట్టింది. భారతదేశం అంతటా తన ప్రాధికారాన్ని విస్తరించింది. 2021లో నైకా ఒక ఐతిహాసిక మైలురాయిని సాధించింది. ఇది ప్రభుత్వ మార్కెట్లో లాభదాయకమైన ఒక భారతీయ స్టార్టప్గా జాబితా చేయబడింది. ఫాల్గుని నాయర్ భారతదేశపు స్వతంత్రంగా బిలియనియర్ అయ్యారు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రేరణ ఇచ్చారు. ఐపీఓ కంటే 82 రెట్లు ఎక్కువగా అంగీకరించబడింది. నైకా యొక్క విపరీతమైన ప్రజాదరణను నిరూపించింది. నైకా విజయం నుంచి పాఠాలు. నైకా యొక్క ప్రయాణం కొన్ని ముఖ్యమైన పాఠాలను కలిగి ఉంది. ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యమైంది కాదు. ఫాల్గుని నాయర్ 50 వయస్సులో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. కస్టమర్పై దృష్టి. నైకా కస్టమర్లను విద్యావంతులుగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది, వారికి విశ్వసనీయతను నిర్మించింది. సుస్థిర వృద్ధి. ఫాల్గుని నమ్మకం, నైకా లాభదాయకతపై దృష్టి పెట్టి డిస్కౌంట్ల ద్వారా వ్యాపారాన్ని అంగీకరించడానికి